హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏమండి, అరిసెలతో వీడియోతో మీ ముందుకు వచ్చాను. మామూలుగా అరిసెలు చేయడానికి ఇద్దరు లేక ముగ్గురు కావాలి కదండి, ఎవరికైనా అంతే. అదిగోండి, మేము అలా పాకం అలా వచ్చేటప్పుడు వేస్తాము. కొంతమంది ముదురు పాకం, కొంతమంది లేత పాకం అంటుంటారు కదా. మేము మరీ ముదురు పాకం అయితే రానివ్వండి, అట్లా లే పాకంగా అట్లా కొంచెం ఉండొస్తుంది అనగేసేస్తాం అనమాట పిండి. అది కూడా అలా తిప్పేటప్పుడు తెడ్డి కారుతుంది అంటే ఇంకొంచెం పిండి పట్టినట్టు అనమాట. ఇంకొంచెం పిండి వేస్తాము. అప్పుడు మొత్తం ఇలా తిప్పుతూ ఉంటాం, ఇంకా మొత్తం కలిసేటట్టుగా. ఇట్లా మా తర్వాత ఇంకొకళ్ళు గట్ట మా వాళ్ళందరికీ చేసుకుంటూ ఉంటామండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో అట్లా మేమందరము. ఈ సంవత్సరం అయితే ఒక ఇంట్లో బాగా జరిగిందండి. అదేంటో తర్వాత పెడతాను, మళ్ళీ వీడియోలో పెడతాను నేను. ఇదిగోండి, అయిపోయింది చక్కగా. అదిగో చూడండి, ఇప్పుడు కారకం అయిపోయింది కదా, ఇంకా చాలు పిండి పోయడం. ఇంకా అరిసెలు అయితే చేసేసాం అనమాట. మీరు ఏమేం చేసుకున్నారు ఈ సంక్రాంతికి? అదిగోండి, చాలా స్మూత్గా చక్కగా చాలా సాఫ్ట్గా వచ్చాయి. అరిసెలు కూడా మెత్తగా ఉన్నాయి, మరి గట్టిగా రావు ఏమి రావు. ఇంత వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.